హాయ్ ఫ్రెండ్స్, సెషన్ స్టార్ట్ చేసే ముందు నిన్న క్వశ్చన్లో ఒక చిన్న ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ చూడండి, బస్ అనేది 50 మినిట్స్లో ట్రావెల్ చేసే డిస్టెన్స్, మోహిత్ 10 మినిట్స్ అన్నాడు కదా. కాదు, యాక్చువల్గా బస్సు 40 మినిట్స్లో. ఎందుకంటే సో ఆఫ్టర్ 10 మినిట్స్ 50 మినిట్స్ అది వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్టర్ 10 మినిట్స్ మనకి మోహిత్కి టచ్ అవుతుంది కదా బస్సు, అంటే మీట్ అవుతున్నాడు కదా. అంటే సో బస్సు 40 మినిట్స్లో ట్రావెల్ చేసింది. ఆయన ఆల్రెడీ 10 మినిట్స్లో రీచ్ అయిపోతాడు కాబట్టి సో ఆయనకి 40 మినిట్స్లోనే ఎదురైతున్నాడు. 10 మినిట్స్ వెళ్ళిపోతాడు. అంటే బస్సు 40 మినిట్స్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఇది, 50 కాదు. సారీ ఫర్ ద మిస్టేక్. ఓకే, సో 40 మినిట్స్లో ట్రావెల్ చేసింది 10 మినిట్స్లో. ఇక్కడ మనకి రేషియో 1/4 వస్తుంది. ఓకే, మోహిత్ స్పీడ్ ఇచ్చారు. ఓకే, సో మోహిత్ స్పీడ్ ఎంత మనకి ఇక్కడ 4 పార్ట్సా? సో 4 పార్ట్స్ అనేది 50 km/h అయితే సో 1 పార్ట్ అనేది ఏమైంది మనకి ఇక్కడ 12.5 km/h. ఓకే, సో సారీ ఫర్ ద మిస్టేక్. సో ఈరోజు సెషన్లోకి వెళ్ళిపోదాం. A stands for divided by and B stands for into and C stands for plus and D stands for minus. What will come in the place of question mark in the following equation అంటున్నారు. ఓకేనా? సో పార్ట్ మార్క్స్లో ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి? డివైడెడ్ బై తీసుకోవాలి. ఏ స్టాండ్స్ ఫర్ ఉంది కదా, సో ఏ ప్లేస్లో డివైడెడ్ బై తీసుకుంటే మనకి ఏమైతే దీని టోటల్ వాల్యూ 5 అవుతుందా? బి స్టాండ్స్ ఫర్ ఇంటూ అంటున్నాడు కదా, సో ఇక్కడ ఇంటూ తీసుకున్నాం అనుకో, దీని టోటల్ వాల్యూ ఏమైతే మనకి ఇక్కడ 20 అవుతుంది. సో యాజ్ పర్ బోర్డ్ మార్క్స్ వెళ్ళాలి మనం. ఓకే, ఇక్కడ 20 అవుతుంది. స్టాండ్స్ ఫర్ ప్లస్ అంటుండే, ఇక్కడ ప్లస్ వస్తుంది. అండ్ డి స్టాండ్స్ ఫర్ మైనస్ అంటుండే. ఓకే, సో 20 - 5 ఎంత? 15. 15 + 7 ఎంత? 22. ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ టు మేక్ ఇట్ లాజికల్లీ కంప్లీట్ అంటున్నాడు. డిఫరెన్స్ తీసుకుంటే వెళ్ళిపోండి, మనకు ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇది 18, 23 అంటే సో ఎంత ఉంది మనకి డిఫరెన్స్? 5. 18 + 5. ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి డిఫరెన్స్ 10 ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 15 ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది మనకి? ఇక్కడ 20 ఉంది. సో నెక్స్ట్ ఎంత ఉంటుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి 25 ఉంటుంది. ఓకే, సో 25. 68 + 25 అంటే మనకి యూనిట్ డిజిట్ 3 ఉండాలి. ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ ది అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అంటున్నారు. సో 11కి 9కి డిఫరెన్స్ ఎంత ఉంది మనకి? ఇక్కడ 8 ఉంది. ఓకే, సో 19కి 46 కంటే మనకి 9కి యూనిట్ డిజిట్ 6 రావాలంటే ఎంత యాడ్ చేయాలి? 7 యాడ్ చేయాలి. ఓకే, సో 19 + 7 ఎంత మనకి ఇక్కడ? 19 + 7 26. 26ని 46 అంటే ఇంకొక 20 యాడ్ చేయాలి. ఓకే, సో 46 నుంచి 110. ఓకే, సో 6 అనేది 10 అవ్వాలంటే ఎంత యాడ్ చేయాలి? 4 యాడ్ చేయాలి. 46కి 4 యాడ్ చేస్తే 50 అవుతుంది. అంతేనా? సో 50 అంటే మళ్ళీ 110 రావాలంటే 60 అంటే 64. నెక్స్ట్ 110 నుంచి 235 అంటే 10 25. ఓకే, సో 10 నుంచి తీసుకున్నాం కదా, 100 నుంచి అంటే 100 యాడ్ చేయాలి. ఓకే, సారీ. సో ఎంత మనకి ఇక ఓవరాల్ ఇవన్నీ చూడండి, ఇవి చూస్తే ఎట్లున్నాయి? క్యూబ్స్ ఉన్నాయి. 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, 5 క్యూబ్. నెక్స్ట్ వచ్చేది ఏంటి మనకి ఇక్కడ? 6 క్యూబ్. 6 క్యూబ్ అంటే ఎంత? 216. ఓకే, సో 235కి 216 యాడ్ చేయాలి అంటే యూనిట్ డిజిట్ 1 వస్తుంది మనకి. సో 451 అనేది మన ఆన్సర్. ఓకే, సో ఎప్పుడైనా సరే మనం ఈ ప్రాసెస్ అనేది మనం కాన్ఫిడెంట్గా ఉంటే ఆన్సర్ అనేది మనం మొత్తం యాడ్ చేయకుండా ఈజీగా పెట్టచ్చు. ఆ ఒక్క కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి ట్రై చేయండి. లేదా 35, 16 యాడ్ చేసినా మనకి ఎంత వస్తుంది? 51 వస్తుంది. ఆ విధంగా కూడా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 4 letter clusters have been given out of which 3 are alike in some manner and that is different అంటుంది. ఓకే, సో డిఫరెంట్గా ఉన్న దానికి అనుకోవాలి సింపుల్గా చెప్పాలంటే మనకి. సో HJ ఉంది కదా, సో ఎంత ఉంది? తర్వాత I వస్తుంది. ఓకే, J రాస్తాం. ఓకే, నెక్స్ట్ GHI, ఇక్కడ LMN. ఓకే, సో MNO ఇది కరెక్ట్నే ఉంది. నెక్స్ట్ డిజిట్స్ చూద్దాం. JM, JKL తర్వాత M వస్తుంది. ఓకే, సో ఇక్కడ డిఫరెన్స్ KL ఉంది. ఓకే, I అంటే IJKL. ఓకే, సో ఇక్కడ 3 వచ్చింది చూడండి. N తర్వాత OPQR. ఓకే, O తర్వాత ఏమొస్తుంది మనకి? PQR వస్తుంది. సో ప్రతిదానికి ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ ఒక్క కాడనే 2 ఉంది కాబట్టి ఇదే మన ఆన్సర్. ఆడ్ మెన్ అవుట్ లాగా డిఫరెంట్ ఇది. ఓకే, సో జనరల్గా నెంబర్స్ రాసి కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయండి. ఓకే, సో ప్రీవియస్గా నేను నెంబర్స్ రాసేది చాలా ఆటలు చెప్పిన, ఇది కొంచెం డిఫరెంట్గా ఇలా కూడా ఆలోచిస్తే మనకి టైం సేవ్ అవుతుంది. ఎగ్జామ్లో ఓవరాల్గా చేయొచ్చు. ఇన్ ఎ రో ఆఫ్ బాయ్స్ A ఈజ్ 15th ఫ్రమ్ ది లెఫ్ట్ అండ్ B ఈజ్ 4th ఫ్రమ్ ద రైట్. సో ఏ ఎట్లున్నాడంట? లెఫ్ట్ నుంచి 15th ప్లేస్లో ఉండంట. ఓకే, అండ్ B ఈజ్ 4th ఫ్రమ్ ద రైట్. B ఎలా ఉన్నాడంట? రైట్ నుంచి 4th ప్లేస్లో ఉన్నాడంట. సో అంటే దాని అర్థం ఇది 15 అయితే ఇక్కడ 14 మెంబర్స్ ఉంటారు అన్నట్టు. సో B 4th అయితే
సో ఇక్కడ 3 మెంబర్స్ ఉంటారు అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఇది. సో ఇలా అయితేనే మనం ఆన్సర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది తీసేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటుండు, దెర్ ఆర్ 3 బాయ్స్ బిట్వీన్ ఏ అండ్ సి. ఏకి సికి మధ్య 3 బాయ్స్ ఉన్నారంట. ఓకే, సి ఈజ్ జస్ట్ లెఫ్ట్ ఆఫ్ ఏ. ఏకి లెఫ్ట్ అంటే ఇటు సైడే కదా, సి అంటే సి ఎట్లుండంట, జస్ట్ లెఫ్ట్ ఆఫ్ ఏ అంట. ఓకే, సి ఇలా ఉన్నాడు అంటుండు. వాట్ ఈజ్ సీస్ పొజిషన్ ఫ్రమ్ ది రైట్ నుంచి సి పొజిషన్ ఎంత అంటు, సీస్ పొజిషన్ ఎంత అంటుండు. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతమంది ఉన్నారు, 3. బి ఎంత, 4th పర్సన్. 4 తర్వాత మళ్ళీ ఇంకెంతమంది ఉన్నారు, 3, 7. ఓకే, సో ఏ కలిపితే 8. 8 తర్వాత సి, 8 తర్వాత పర్సన్ కాబట్టి సి ఎన్నో పర్సన్ అవుతాడు, 9th పర్సన్ అవుతాడు. ఓకే, సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ అండ్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ అంటు. సిడి. నెక్స్ట్ ఈఎఫ్ వచ్చేసింది. నెక్స్ట్ ఐజే అంటే మళ్ళీ ఏం మిస్ అయింది, కేఎల్ మిస్ అయితే నెక్స్ట్ ఏమొస్తుంది, ఎంఎన్. సో ఇచ్చిన ఆప్షన్లో ఎంఎన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ 1 ఇచ్చారు. సో చూద్దాం, చూడండి. సమ్ డాక్టర్స్ ఆర్ సైంటిస్ట్ అంటున్నారు. ఓకే, సో సమ్ డాక్టర్స్ సైంటిస్ట్ అంటున్నారు. ఓకే, సో అదే రాసుకున్నా, డాక్టర్స్ సైంటిస్ట్. సమ్ సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్స్. సో అదే రాసుకున్నా. ఇప్పుడు ఏమంటుండు, ఆల్ ఇంజనీర్స్ ఆర్ డాక్టర్స్ అంటున్నారు. ఓకే, సో ఆల్ ఇంజనీర్స్ డాక్టర్స్ అవుతారా, కారు. సమ్ డాక్టర్స్ ఆర్ ఇంజనీర్స్ అంటుండు, సమ్ డాక్టర్స్ ఇంజనీర్స్ అవుతారా, కాదు. సో నైదర్ కన్క్లూజన్ 1 nor 2 follows. How many such numbers are there in the given series, each of which is immediately preceded by a letter and also immediately followed by a symbol. లెటర్, నెంబర్, సింబల్ కావాలి మనకి. ఓకే, సో లెటర్స్ అంటే ఏంటి మనకి ఇక్కడ ఏబిసిడీలు, నెంబర్స్ అంటే నెంబర్స్, సింబల్స్ అంటే సింబల్స్ మీకు తెలిసిందే. ఏ చూడాలి, ఏబిసిడీలలో ఏదైనా వచ్చింది అనుకో, దాని తర్వాత నెంబర్ ఉందేమో చూడాలి, దాని తర్వాత సింబల్ ఉందేమో చూడాలి. సో దాని ప్రకారం చూద్దాం, చూడండి. ఫస్ట్ లెటర్ వచ్చింది, దాని నెంబర్ ఉందా లేదు. ఓకే, సో లెటర్ వచ్చింది, నెంబర్ ఉందా లేదు. లెటర్ వచ్చింది, నెంబర్ ఉందా లేదు. ఓకే, సో లెటర్ వచ్చింది, నెంబర్ ఉంది, సింబల్ ఉంది. సో 1. ఓకే, లెటర్ వచ్చింది, నెంబర్ ఉంది కానీ సింబల్ లేదు. ఓకే, లెటర్ వచ్చింది, లేదు. ఓకే, సో లెటర్ వచ్చింది, నెంబర్ ఉంది, సింబల్ ఉంది, 2 ఉన్నాయి. ఓకే, సో లెటర్ నాకైతే 2 వచ్చినాయి. ఓకే, సో చూడడం అయితే ఇలా చూడాలి, మెయిన్ ప్రాసెస్ దీని మీద ఫోకస్ చేయండి. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ అయినా కానీ మీరు ఇలా చూసుకుంటే టైం సేవ్ అవుతుంది. లెటర్, నెంబర్, సింబల్ అని కింద రాసుకొని చూసుకోండి. ఓకేనా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లెటర్ క్లస్టర్ షుడ్ బి రిప్లేస్ యాష్ అండ్ పర్సంటేజ్ సో ద ప్యాటర్న్ అండ్ రిలేషన్షిప్ ఫాలో బిట్వీన్ ఇది అంటుండు. సో యాష్ ప్లేస్లో ఏం రావాలి, పర్సంటేజ్ ప్లేస్లో ఏం రావాలని అడుగుతున్నాడు. ఓకేనా. సో చూద్దాం, చూడండి. క్వశ్చన్ లేదో టెక్స్ట్ మిస్ అయి ఉంటుంది నాకు తెలిసి. ఇక్కడ వచ్చినట్టు 2 రావాలి. యాష్ అనేది XTF అయితే పర్సంటేజ్ అనేది PBX. ఇక్కడ ఏదో మిస్ అయింది అనుకో. వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటుంది. ఓకే, సో ఇట్లా వచ్చినప్పుడు ఫస్ట్ ఇవి చెక్ చేసుకోండి, RUXA. ఓకే, సో మధ్యలో ST మిస్ అయింది చూడండి, RSTUVXYZ. తర్వాత ఏ వచ్చింది, తర్వాత నెక్స్ట్ BC పోతే D వస్తుంది. ఓకే, సో ఆప్షన్ 2, ఆప్షన్ 1 ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ Pని చూసుకుంటే QR పోతే S వచ్చింది. ఓకే, TU పోతే V వచ్చింది. ఓకే, సో XX పోతే Y వచ్చింది. నెక్స్ట్ టైం వస్తుంది ZA పోతే B వస్తుంది. ఓకే, సో DBY ఆప్షన్ 3. 7 people ABCDEF and G are sitting in a straight row facing north. Only 3 people sit between G and F. Only 2 people sit to the left of G. B is not an immediate neighbor of F. B sits second to the right of D. C sits to the immediate right of E. Who sits at the extreme left end of the row? తెలిసి ఇది నార్త్, సౌత్. ఓకే, సో నార్త్ ఫేసింగ్ అంటే ఇటు సైడ్ ఫేసింగ్ ఉంటుంది. ఓకే, ఓన్లీ 3 people sit between G and F. ఓకే, జీకి ఎఫ్కి మధ్య 3 people ఉంటారంట. ఓకే, అంటే GF ఇటైనా ఉండొచ్చు, ఇటైనా ఉండొచ్చు. ఓకే, సో F ఇక్కడైనా ఉండొచ్చు, G ఇక్కడైనా ఉండొచ్చు. ఓకే, ఓన్లీ 2 people సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ G. జీకి లెఫ్ట్లో ఓన్లీ 2 people ఉంటారంట. సో ఇలా ఒకటి వస్తుంది, నెక్స్ట్ ఇలా ఒకటి పాసిబిలిటీ ఉంది. అంతేనా. సో B ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ F. ఓకే, సో Fకి ఎక్కడ కూడా B ఉండొద్దు. సో B ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉండొద్దు. ఓకే, సో B ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉండొద్దు. కట్ చేద్దాం. నెక్స్ట్ ఏమంటుండు, B సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ D అంటుండు. ఓకే,
సో డీకి సెకండ్ రైట్లో ఏముండాలి, బి ఉండాలి. ఓకే, సో ఫస్ట్ రైట్ సెకండ్ రైట్లో బి ఉండాలి. ఓకే, సి సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఈ. ఈకి ఇమీడియట్ రైట్లో ఎవరు ఉంటారంట, సి ఉంటాడంట. ఓకే, సి సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఈ. ఈసి పక్క పక్కనే ఉండాలి. హూ సిట్స్ టు ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ ది రో అంటుంది. ఓకే, సో రోలో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్లో ఎవరు ఉంటారు అంటున్నారు. ఓకే, సో చూద్దాం. చూడండి, బి ఇక్కడ ఎక్కడ కూర్చోవద్దు కదా, సో ఇక్కడ కూడా కూర్చునే ఛాన్స్ లేదు కాబట్టి మనకి బి ఇక్కడైతే రాడు, ఇక్కడ రాడు కాబట్టి సో ఇక్కడ డి ఇక్కడ బి పెట్టుకోవచ్చా. సో అంతే కదా, ఇది ఒకటే పాసిబిలిటీ మనకి. ఈసీ పక్క పక్కన ఉండాలి. సో ఈసీ పక్క పక్కన ఉండడానికి ఇవి రెండే కదా ఖాళీగా ఉంది మనకి. సో మిగిలిపోయింది ఎవరు, ఏ. సో ఏనే వాడు ఎక్కడ ఉంటాడు మనకి, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్ అంటున్నాడు. విచ్ నెంబర్ విల్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద బిలో మెన్షన్ సిరీస్ అంటుంది. ఓకే, సో చూద్దాం. చూడండి, ఇక్కడ కూడా డిఫరెన్స్ తీసుకుంటే ఎంత వచ్చింది నాకు, ఇక్కడ 20 వచ్చింది అంతేనా. సో నెక్స్ట్ 37, ఇక్కడ 40 వచ్చింది. సో ఇక్కడ ఎంత వచ్చింది, 40, 77, 70, 15 అంటే 80 వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి 157, 317, 150, 300 కంటే 10 ఎక్కువ ఉంది, 7 పక్కన పెట్టేస్తారు. సో 160 అంటే ఎగ్జాక్ట్లీ డబల్ ఉన్నాయి. 20కి డబల్, 40, 40కి డబల్, 80, 80కి డబల్, 120, 120కి డబల్ ఎంత, 320. సో 20 + 17 ఎంత, 37. సో ఆప్షన్ 1 మన ఆన్సర్. దిస్ క్వశ్చన్ ఈస్ బేస్డ్ ఆన్ ద 5 3-digit నెంబర్స్ గివెన్ బిలో అంటున్నాడు. ఓకే, if 5 is added to the first digit of every number, in how many numbers will the first digit be exactly divisible by second digit అంటున్నాడు. ఈ ఫస్ట్ డిజిట్కి యాడ్ చేస్తే ఎంత అయిపోద్ది మనకి, ఇక్కడ 658, సో 938, 682, 825, 730 ఇలా యాడ్ చేస్తే సెకండ్ డిజిట్ ఫస్ట్ డిజిట్ ఎన్ని నెంబర్కి డివైడ్ చేస్తుంది అంటుంది. సో డివైడ్ చేస్తుందా, చేయదు. సో చేస్తుందా అంటే చేస్తుంది. సో ఇది చేయదు, ఇది చేస్తుంది. సో ఇది చేయదు. ఎన్ని ఉన్నాయి అట్లా, 2 ఉన్నాయి కాబట్టి సో ఆప్షన్ 1 2 అనేది. ఇఫ్ y stands for plus, n stands for into, m stands for divided by and g stands for minus, what will come in the place of the question mark in the following question అంటుంది. ఓకే, సో m stands for divided by మనకు తెలుసు కదా, బార్మర్స్లో ఫస్ట్ డివైడెడ్ బై తీసుకోవాలి. m ప్లేస్లో ఇక్కడ వస్తుంది కాబట్టి సో దీని టోటల్ వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇంటూ కావాలి మనకి. సో ఇంటూ ఎక్కడుంది మనకి, n స్టాండ్స్ ఫర్ ఇంటూ, n అంటే ఇక్కడ ఉంది. ఓకే, సో ఇక్కడ టోటల్ వాల్యూ ఎంత అవుతుంది, 8000 అవుతుంది. సో నెక్స్ట్ రిమైనింగ్ వాటికి వెళ్ళిపోవాలి. ఓకే, సో g అంటే ఎంత మనకి ఇక్కడ, -40, y అంటే ఎంత మనకి ఇక్కడ, ప్లస్. ఓకే, సో 2, 8000 - 40 + 2 అంతేనే, మనం మిస్ అయింది మనకి ఇక్కడ 8000 - 40 40 జీ అంటే -8000 - 40 అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ, ఆప్షన్స్లలో లేదు జనరల్గా, కానీ ఇచ్చిన దాని ప్రకారం అయితే 7960 + 2 7962 వస్తుంది. సో చూడండి ఏమైనా మిస్టేక్ ఉందేమో, ఏమైనా ఉంటే నెక్స్ట్ సరి చేద్దాం. ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్ యూజ్ ద ఫోర్స్ ఈస్ కోడెడ్ యాజ్ GPSBCN అండ్ ఫోర్స్ ఈ స్ట్రాంగ్ ఈస్ కోడెడ్ యాజ్ HVSKGP. హౌ ఈస్ ఫోర్స్ కోడెడ్ ఇన్ దట్ లాంగ్వేజ్ అంటుంది. ఓకే, సో ఫోర్స్ అనేది మనకి రెండిట్లలో వచ్చింది. అంటే ఇప్పుడు మనకి ఏంటి, సింపుల్గా రెండిట్లలో ఏదైతే కామన్గా వచ్చిందో అదే మన కోడ్ అవుతుంది. ఓకేనా. సో ఈ రెండు కోడ్లలో కామన్గా ఏమొచ్చింది నాకు తెలిసి జీపీ ఉంది చూడండి. సో జీపీ అనేది మన ఆన్సర్ అయితే. ఓకే, సో నెక్స్ట్ సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ టర్మ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ టర్మ్ ఈస్ రిలేటెడ్ టు ద ఫస్ట్ టర్మ్ అంటున్నాడు. ఓకేనా. సో 352 అనేది 88 అయితే 860 అనేది ఏమైతుంది, కొంచెం గమనిస్తే ఇది ఎగ్జాక్ట్లీ తక్కువ అయితే ఉంది మనకి. సో ఎంత తక్కువ ఉందంటే ఇది 11 మల్టిపులే, ఇది 11 మల్టిపులే. ఇంకా చూడాలంటే ఒక్కసారి చూడండి, ఇది 88కి 4 టైమ్స్ కనిపిస్తుంది చూడండి. సో 80 ఎప్పుడైనా సరే ఇలా డిఫరెన్స్ ఉంది అనుకోండి మనకి. సో 352కి 1/4 ఉంది, ఇలా చూడాలి కదా మన ప్రొడక్ట్. అంటే ఈ డివైడెడ్ బై కంటే ప్రొడక్ట్ ఈజీగా అర్థమవుతుంది కదా. సో 88 352 చాలా డిఫరెన్స్ ఉంటేనేమో ప్రొడక్ట్లో చూడాలి, కొంచెం ఉంటే డిఫరెన్స్ చూడాలి. ఓకే, సో ఎగ్జాక్ట్లీ దీనికి 4 టైమ్స్ ఉంది అంటే 352లో 1/4 88. ఓకే, సో నాకు కావాల్సిన ఆన్సర్ కూడా 860లో 1/4 ఉంటుంది. 4 2 8 4 15 20 200 ఫిట్స్ ఉన్న రిలేషన్ కింద ఉన్న ఆప్షన్స్ ఉన్న రిలేషన్ చూడమంటుంది. ఓకేనా. సో ఒక్కసారి
ఇది చూస్తే ఇదొకటి సపరేట్, ఇదొకటి సపరేట్, వీటి ప్రకారం అంటున్నాడు. సో చూస్తే 10కి 12కి ఎంత ఉంది, నాకు +2 ఉంది. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా +2 ఉంది. సో 12కి 8కి ఎంత ఉంది, -4 ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా -4 ఉంది. సో 8కి 15కి 10కి 19కి చూస్తే సో ఎగ్జాక్ట్లీ డబల్ కంటే ఒకటి తక్కువ ఉంది కదా. సో ఇంటూ 2 -1. ఓకే, సో ఇది కూడా ఇంటూ 2 -1 ఉంది. ఓకే, సో ఇందులో కూడా అట్లనే చూద్దాం. ఫస్ట్ లాస్ట్ చూద్దాం చూడండి, ఇంటూ 2 -1. ఓకే, సో ఎందుకంటే ఏదో ఒక దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఇంటూ 2 -1 కరెక్ట్ ఉంటుంది అనిపిస్తుంది నాకు. సో చూస్తే 9 - 18 -1 17. సో ఇది పాసిబుల్ అవుతుంది. 10 - 20 -1. సో ఇది కావట్లేదు. 12 - 24 -1. ఇది కావట్లేదు. సో 9 - 18 -1 రావాలి కానీ +1 వచ్చింది. సో ఇది పాసిబుల్ అయింది కాబట్టి అదే మన ఆన్సర్. అదే ఎందుకు తీసుకున్నారు సార్ అంటే అది కొంచెం ఈజీ కదా, ఎక్కడో ఒక దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి ఈజీ కాబట్టి. లేదా అంటే ఇట్లా కూడా ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. సో ఇది ఎంత +2 ఉండాలి. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఇది -2 ఉంది. ఓకే, ఇది +2 ఉండాలి, దీంట్లో కూడా ఉంది. సో ఇది +2 ఉండాలి, దీంట్లో కూడా ఉంది. అంటే ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ సెకండ్ దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎలా అయినా చేయొచ్చు, కానీ ఏదైనా ఒక దాంతో స్టార్ట్ చేస్తే బెటర్, ఈజీగా ఉండేది. ఓకే, సో నెక్స్ట్ ఏమంటుండు, 5 friends are sitting in straight line facing north. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ మోహన్ విత్ రెస్పెక్ట్ టు సీమా అంటుండు. ఓకే, సో మోహన్ పొజిషన్ చెప్పాలి విత్ రెస్పెక్ట్ టు సీమా. చెప్పాలంటే ఈ కింద ఇచ్చిన వాటిల్లో ఏ స్టేట్మెంట్స్ సరిపోతాయని అడుగుతుంది. ఓకే, సీమా ఈజ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ రాజు. అనిత ఈ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సీమా అంటుంది. ఓకే, సో మోహన్ అండ్ శాంతి ఆర్ నాట్ ఇమీడియట్ నైబర్స్. మోహన్ ఈ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ రాజు అంటుంది. సో ఇప్పుడు మనకి ఏం చెప్పాలి, మోహన్కి సీమాకి రిలేషన్ చెప్పాలి. సో చెప్పాలంటే ఖచ్చితంగా సీమా ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది, మోహన్ సెకండ్ స్టేట్మెంట్లో ఉన్నారు. ఈ రెండు స్టేట్మెంట్స్ ఇంక్లూడ్ అయితేనే కదా అది మన రిలేషన్ చెప్పగలిగేది. సో మనం ఏం చెప్పొచ్చు, డాటా ఇన్ బోత్ స్టేట్మెంట్స్ 1 and టుగెదర్ ఆర్ నెసెసరీ టు ఆన్సర్ ద క్వశ్చన్. రెండు ఉంటేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్, ఇఫ్ ఆల్ ది సింబల్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద సిరీస్ వాట్ విల్ బి ద 11th ఎలిమెంట్ ఫ్రమ్ ది లెఫ్ట్ అంటుంది. ఓకే, సో లెఫ్ట్ నుంచి 11th ఎలిమెంట్ కావాలి. సో సింబల్స్ మనం ఇప్పుడు వాటిని రిమూవ్ చేయడం కంటే వాటిని ఇగ్నోర్ చేసి లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 8 9 10 11. 11th ఎలిమెంట్ ఏమొచ్చి మనకి ఇక్కడ 8. సో ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ సేమ్ మళ్ళీ సిలాయిజం వచ్చింది. సమ్ పెన్స్ ఆర్ షార్ప్నర్స్ అంటుంది. ఓకే, సమ్ పెన్స్ ఆర్ షార్ప్నర్స్. సమ్ షార్ప్నర్స్ ఆర్ పెన్సిల్స్ అంటుంది. మళ్ళీ సమ్ షార్ప్నర్స్ ఆర్ పెన్సిల్స్. ఆల్ పెన్సిల్స్ ఆర్ ఎరేజర్స్. ఎరేజర్స్ అంటున్నాడు. ఓకే, సమ్ ఎరేజర్స్ ఆర్ షార్ప్నర్స్ అంటున్నాడు. ఓకే, సో ఎరేజర్స్కి షార్ప్నర్స్కి రిలేషన్ ఉంది కాబట్టి ఇది పాసిబుల్ అవుతుంది. సమ్ పెన్స్ ఆర్ ఎరేజర్స్ అంటుండు. పెన్స్కి ఎరేజర్స్కి రిలేషన్ లేదు కాబట్టి ఇది కాదు. సో ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 7 people soldier are sitting around a circular table facing the center, not necessarily in the same order. O sits 4 to the left of E and R. E and R sits third to the right of O. L sits to the immediate left of R and to the immediate left of D. S sits second to the right of R. Who are the immediate neighbors of I అంటున్నారు. ఓకే, సో I యొక్క ఇమీడియట్ నైబర్స్ రాయాలి ఇప్పుడు మనం. సో చూద్దాం చూడండి, సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ అంటున్నారు కదా. సో ఫస్ట్ అయితే నీట్గా ఒక సర్కిల్ తీసుకుందాం మనం. ఓకే, సో ఇప్పుడు ఏమంటుండు, టోటల్గా ఎంతమంది 7 అంటున్నారు కదా. సో 1 6 7 అయితే తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఏమంటుండు మనకి 4 to the left ఆఫ్ ఈ అంటున్నాడు. ఓకే, సో ఈకి 4th లెఫ్ట్లో ఓ ఉంటాడంట. ఓకే, ఈ కదా. సో ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, 4th లెఫ్ట్. ఓకే, సో ఇందులో కూడా రాసుకోవచ్చు మనం. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇక్కడ ఈ తీసుకున్నాను అనుకో, 4th లెఫ్ట్, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, 4th లెఫ్ట్లో ఇక్కడ ఓ ఉంటాడు. ఓకే, ఎల్ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఆర్ అంటుండు. సో ఇక్కడ మిస్ అయింది అనుకుంటా. ఆర్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఓ అంటుండు. ఓకే, సో ఓకి థర్డ్ రైట్లో ఆర్ ఉంటాడంట. ఓకే, సో ఓకి ఇక్కడ ఓకి ఫస్ట్ రైట్ ఇది, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఇక్కడ ఆర్ ఉంటాడు అంటే ఈకి పక్కనే అన్నట్టు. ఓకే,
సో ఇక్కడ ఆర్ ఉంటాడు. నెక్స్ట్ ఏమంటుండు మనకి ఎల్ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఆర్. ఎల్ ఏందంట ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఆర్ అంట. అండ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ డి. డికి ఇమీడియట్ రైట్లో అంటుండు. ఓకే, సో వచ్చేసింది మనకి ఎస్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఆర్. ఆర్కి సెకండ్ రైట్లో, ఫస్ట్ రైట్లో అయ్యి సెకండ్ రైట్లో ఎస్. హూ ఆర్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఐ. మిస్ అయిన ఐ ఇక్కడ ఉంటుంది అన్నట్టు. ఓకే, సెవెర్ ఇమీడియట్ నైబర్స్ ఎస్ అండ్ ఓ. ఆప్షన్ 4. ఓకే, ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ 349 మీన్స్ పెయింటింగ్ ఈజ్ ఆర్ట్, 749 మీన్స్ డ్రాయింగ్ ఈజ్ ఆర్ట్, అండ్ 573 మీన్స్ పెయింటింగ్ అండ్ డ్రాయింగ్. ఫైండ్ ద కోడ్ ఫర్ ఎండ్ అంటున్నారు. ఓకేనా? సో ఎండ్ ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ ఓన్లీ ఇక్కడే ఉన్నట్టుంది చూడండి, పెయింటింగ్ అండ్ డ్రాయింగ్. సో ఓన్లీ 573లోనే ఉంది, అంతేనా? సో అంటే ఓన్లీ దీంట్లోనే ఉండాలి. ఇప్పుడు ఈ మొత్తం కోడ్లలో ఈ నెంబర్ అనేది ఓన్లీ దీంట్లోనే ఉండాలి. సో 349 అంటే సో 3 రెండిట్లలో ఉంది. సో 3 కాదు మన ఆన్సర్. 749 అంటే సో 7 దీంట్లో ఉంది. సో మిగిలిపోయిన 5 ఉంది కదా, సో అదే ఎండ్ కోడ్ అన్నట్టు. 7 boxes result and z are kept one over other but not necessarily in the same order. No box is kept above e. అంటే ఈ టాప్లో ఉంటుంది అన్నట్టు, అంతే కదా? సో ఈ టాప్లో ఉంటుంది. నెక్స్ట్ ఎల్ ఈస్ కెప్ట్ ఇమీడియట్లీ బిలో ఈ అంటున్నాడు. సో ఎల్ ఏమంటే దాని కింద ఉంటుంది. ఓన్లీ 4 boxes ఆర్ కెప్ట్ బిట్వీన్ ఎల్ అండ్ జెడ్ అంటున్నాడు. 1 2 3 4. సో జెడ్ 1 2 3 4 5 6 7 7 వచ్చేసినాయి మనకి. ఓకే, ఈ మధ్యలో ఉండే చెప్పగలిగితే మనకు ఆన్సర్ వచ్చేసినట్టే. ఓన్లీ 2 boxes ఆర్ కెప్ట్ బిట్వీన్ ఎస్ అండ్ యూ అంటుండు. ఓకే, సో ఎస్కి యూకి మధ్య ఓన్లీ 2 boxes ఉన్నాయంట. ఆర్ ఈస్ కెప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ టీ. ఓకే, సో టీకి అబౌవ్లో ఆర్ ఉందంట. ఓకే, యూ ఈజ్ నాట్ కెప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ ఆర్. ఓకే, సో యూ కింద ఆర్ రాదంట. సో యూ కింద ఆర్ రాదు. హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిలో ఆర్ అంటుంది. సో యూ కింద ఆర్ రాదంటే ఈ ప్లేసే కదా ఇంకా ఎస్ఆర్టీయు. సో ఇది ఫిక్స్ అయిపోయింది, ఎస్ఆర్టీయు. మనకేమంటుండు? హౌ మెనీ బాక్సెస్ ఆర్ బిలో ఆర్ అంటుండు. ఓకే, సో ఆర్ కింద ఎన్ని బాక్సెస్ ఉన్నాయి మనకి? టీయూజెడ్ 3 boxes ఉన్నాయి. ఓకే, సో మ్యాక్సిమం పజిల్స్ ఇచ్చాడు. నేను ఇంత ముందు చెప్పిన వీడియో కూడా చెప్పాను నేను ఎలా ప్రిపేర్ అవ్వాలని. సో దాంట్లో కూడా పజిల్స్ ఎక్కువ చేయమని చెప్పాను. సో ఈ మే షిఫ్ట్లో కూడా పజిల్స్ ఎక్కువ ఇచ్చాడు. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ రిటర్న్ యాజ్ CKRIMK and friend is life is written as RTMPCK. How is friend written in that language అంటాడు. ఓకే, సో ఫ్రెండ్ దీంట్లో ఉంది, దీంట్లో ఉంది. సో రిమైనింగ్ అని డిఫరెంట్గా ఉన్నాయి కదా మనకి. సో రెండిట్లలో సేమ్ ఉన్నదో చూడాలి మనం. CKRIMK RTMPCK. సో రెండిట్లలో కామన్ ఉంది ఏంటిది? CK, అంతే కదా? సో CK అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Vinay starts from point A and drives 8 kilometers towards the east. He then takes a right turn and drives 9 kilometers, turns left and drives 12 kilometers. He then takes a left turn and drives 17 kilometers. He takes a final left turn, drives 20 kilometers and stops at point B. How far and towards which direction should he drive in order to reach point A from point B అంటుండు. All turns are 90 degrees turns only. ఓకే, సో మీ అందరికీ డైరెక్షన్స్ తెలుసనే అనుకుంటున్నా. సో దీంట్లో ఒక చిన్నది మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇది నార్త్ అయితే ఇది సౌత్ అవుతుంది. ఓకే, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు టువార్డ్స్ ఈస్ట్ అంటే ఇలా ఉంటారు, అంతేనా? టువార్డ్స్ నార్త్ అంటే ఇలా ఉంటుంది, సారీ అంతే కదా. టువార్డ్స్ వెస్ట్ అంటే ఇలా ఉంటుంది, టువార్డ్స్ సౌత్ అంటే ఇట్లా ఉంటుంది. సో ఓకేనా, ఇక్కడ వరకు మీకు క్లారిటీ ఉందని అనుకుంటున్నా. సో ఇక్కడ నుంచి నార్త్ నుంచి రైట్ అంటే ఇది వస్తుంది, లెఫ్ట్ అంటే ఇది వస్తుంది. ఓకే, సో మళ్ళీ దీనికి ఆపోజిట్లో ఉంటాయి ఇది. ఓకే, ఈస్ట్ నుంచి రైట్ అంటే ఇది వస్తుంది, లెఫ్ట్ అంటే ఇది వస్తుంది. ఇటు సైడ్ ఇవి ఆపోజిట్లో ఉంటాయి, ఇది రైట్ ఉంటుంది, ఇది లెఫ్ట్ ఉంటుంది. మీరు ఎగ్జామ్లోకి వెళ్ళగానే ఫస్ట్ ఈ మ్యాప్ డ్రా చేసుకోండి. ఇది మీకు చాలా టైం సేవ్ చేస్తుంది మనకి. మొత్తం మళ్ళీ డైరెక్షన్ చేసేటప్పుడు మ్యాప్ వేయకుండా యూజ్ అవుతుంది మనకి. ఓకే, సో చూద్దాం చూడండి. వినయ్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అంటుండు. ఓకే, సో ఏ నుంచి స్టార్ట్ అయిండు. ఓకే, అండ్ డ్రైవ్స్ 8 kilometers టువార్డ్స్ ఈస్ట్. ఓకే, ఈస్ట్కి 8 kilometers డ్రైవ్ చేసిండు. నెక్స్ట్ హీ దెన్ టేక్స్ ఏ రైట్ టర్న్. ఈస్ట్ నుంచి రైట్ టర్న్ అంటే ఏంటిది మనకి? ఇక్కడ సౌతా, సో సౌత్, అండ్ డ్రైవ్స్ 9 kilometers. నెక్స్ట్ టర్న్స్ లెఫ్ట్. సౌత్ నుంచి లెఫ్ట్ అంటే ఏంటిది? మళ్ళీ ఈస్టా, సో మళ్ళీ 12 kilometers. ఓకే, సో మళ్ళీ హీ దెన్ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్. ఈస్ట్ నుంచి లెఫ్ట్ టర్న్ అంటే ఏంటి మనకి? నార్త్. సో ఆఫ్టర్ 12 ఎంత?
17 కిలోమీటర్స్. హీ టేక్స్ ఏ ఫైనర్ లెఫ్ట్ టర్న్. నార్త్ నుంచి లెఫ్ట్ అంటే ఏంటిది వెస్ట్. ఓకే, అండ్ డ్రైవ్స్ 20 కిలోమీటర్స్ అండ్ రీచ్ పాయింట్ బి అంటున్నాడు. ఓకే, సో బి అనే పాయింట్కి వెళ్ళిపోయాడు మనకి. ఇప్పుడు మనకి ఏంటిది, బి నుంచి ఏ డైరెక్షన్లో ఎన్ని కిలోమీటర్స్ వెళ్తే ఏకి రీచ్ అవుతారు అనేది క్వశ్చన్ మనకి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఏవైతే ఆపోజిట్ ఉంటే అవి క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, సో 8 సేమ్ డైరెక్షన్స్ యాడ్ చేస్తాం. 8 to 12 ఎంత, ఈస్ట్ 20 అండ్ వెస్ట్ 20 అంటే సో క్యాన్సిల్ అయిపోయినాయి. ఈస్ట్ అండ్ వెస్ట్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఓకే, సో మనకి సౌత్ 9 ఉంది, నార్త్ 17 ఉంది. డిఫరెన్స్ తీసుకుంటే నార్త్ ఎక్కువ ఉంది కదా, సో ఎంత, నార్త్ 8. సో అంటే ఆ పర్సన్ ఏ నుంచి నార్త్ డైరెక్షన్లో బి వైపు ఉన్నాడు. ఓకే, సో ఇప్పుడు బి నుంచి రావాలంటే ఏం చేయాలి, సౌత్ డైరెక్షన్లో 8 కిలోమీటర్స్ రావాలి. 8 కిలోమీటర్స్ టువర్డ్స్ సౌత్. ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్. ఓకే, there are 6 members M, N, O, P, Q and R in a family of 2 generations. Okay, so 2 generation members ఉన్నారంట. No single person has a child. O is the father of R, who is brother-in-law of P. Q is brother of O. N has only one daughter. How is M related to Q అంటుంది. M కి Q కి రిలేషన్ కావాలి. నెక్స్ట్ O is the father of R అంటుంది. ఓకే, సో O is the father of R. ఓకే, సో ఓ జెండర్ తెలిసింది మనకి, ఏంటిది, మేల్. నెక్స్ట్ హూ ఈజ్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ పి. పికి బ్రదర్ ఇన్ లా అంట. సో ఎవరు, ఓ. సో ఓ అనేవాడు బ్రదర్ ఇన్ లా కదా, సో బ్రదర్ ఇన్ లా కాబట్టి కొంచెం ఇలా పెడుతున్నా, గుర్తుపెట్టుకోండి, బ్రదర్ ఇన్ లా ఆఫ్ పి. క్యూ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఓ. ఓకే, సో క్యూ ఎవరు, ఓకి బ్రదర్, అంటే క్యూ ఓ సేమ్ జనరేషన్. ఎన్ హ్యాస్ ఓన్లీ వన్ డాటర్. ఎన్కి ఏమైందంట, ఓన్లీ వన్ డాటర్ మాత్రమే ఉందంట. హౌ ఈజ్ ఎమ్ రిలేటెడ్ టు క్యూ. ఎంకి క్యూకి మనకి రిలేషన్ చెప్పాలి మనకి. ఓకేనా, సో ఇక్కడ ఏమైంది మనకి, నో సింగిల్ పర్సన్ వాళ్ళకి పిల్లలు ఉండొద్దు, అంతేనా. సో ఇప్పుడు ఏంది, ఎన్కి ఉన్నారు అండ్ అట్ ది సేమ్ టైం ఓకి ఉన్నారు, అంతేనా. సో ఓ అనేది సింగిల్ కాదు, సో ఓకి మ్యారేజ్ అయిపోయింది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఇక్కడ ఏంది, ఎన్కి కూడా మ్యారేజ్ అయింది. సో ఓ అండ్ ఎన్ ఇక్కడ మ్యారీడ్. ఓ మ్యారీడ్, ఎన్ మ్యారీడ్. ఎన్ హ్యాస్ ఓన్లీ వన్ డాటర్ అంటే ఇక్కడ ఎన్ని వచ్చినాయి మనకి, ఓపిక్యూఆర్. మిగిలిపోయింది మనకి, ఎన్ కూడా వచ్చింది, మిగిలిపోయింది ఎమ్ కదా, సో ఎమ్. ఓకేనా, సింగిల్ పర్సన్స్కి పిల్లలు లేరని చెప్తారు. పేరుగా ఉన్నప్పుడు మాత్రమే పిల్లలు ఉండాలి అంటే చెప్పు. నో సింగిల్ పర్సన్ హ్యాస్ ఏ చైల్డ్ అంటున్నారు కాబట్టి, సో ఇక్కడ ఎన్కి చైల్డ్ ఉన్నారు, ఓకి చైల్డ్ ఉన్నారు కాబట్టి, సో వీళ్ళిద్దరు స్పౌజెస్ అనుకో, వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటే, సో ఇక్కడ ఆర్ ఎం ఏమవుతారు, బ్రదర్ అండ్ సిస్టర్స్ అవుతారు మనకి ఇక్కడ. ఓకే, సో బ్రదర్ అండ్ సిస్టర్స్ అయితే, సో ఇప్పుడు ఓ డాటర్ ఎం అవుతారు కదా. ఓకే, సో ఓ యొక్క డాటర్ ఎం కాబట్టి, సో క్యూకు ఉండే రిలేషన్ ఏంటిది మనకి ఇక్కడ, నీస్ అన్నట్టు. ఇక్కడ మనకి ఇంగ్లీష్లో నీస్ అంటే బ్రదర్స్ డాటర్ కానీ లేదా సిస్టర్స్ డాటర్ కానీ వస్తుంది. ఓకే, సో ఓన్లీ పాసిబుల్ నీస్ ఉంటుంది. ఇంకా మనం సింపుల్గా చెప్పాలంటే, సో క్యూకి అయితే ఇక్కడ మనకి మ్యారేజ్ అయినట్టు క్లూ లేదు కదా, సో క్లూ లేదు. అందులో ఈ క్వశ్చన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి, సో మనకి ఇక్కడ ఉన్న పాసిబిలిటీస్ అయితే డాటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకు అంటే, సో నీస్ అయ్యే ఛాన్స్ ఉంది, డాటర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఒక్కసారి చూస్తే ఎన్ హ్యాస్ ఓన్లీ వన్ డాటర్ అంటున్నారు మనకి ఇక్కడ మనకి. ఓకే, సో ఎన్కి ఓన్లీ వన్ డాటర్ అంటే మళ్ళీ సన్ ఉండే ఛాన్స్ లేదు కదా. సో లేదా ఓన్లీ వన్ డాటరే అంటున్నారా అంటే, సన్ కూడా ఉండొచ్చు కానీ డాటర్ మాత్రం ఒకరే అంటున్నారా అనేది క్లారిటీ లేదు మనకి ఇక్కడ. కాకపోతే మనకి ఇక్కడ ఎం జెండర్ అయితే తెలుసు మనకి. హౌ ఈజ్ ఎం రిలేటెడ్ టు క్యూ అంటే, క్యూ ఖచ్చితంగా ఫీమేలే కాబట్టి, సో ఫాదర్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఈ విషయం మాత్రం మనం ఈజీగా తీసేయచ్చు. సెకండ్ ఇంకొకటి కూడా తీసేయచ్చు, ఇంకేంటిది, సిస్టర్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. సో ఎందుకంటే జనరేషన్ గ్యాప్, ఒక జనరేషన్ గ్యాప్ ఉంది కదా. సిస్టర్ కావాలంటే రెండు సేమ్ జనరేషన్స్లో ఉండాలి, అంటే క్యూఓపిఎన్ ఆ జనరేషన్లో ఉంటే మాత్రమే క్యూకి ఎం సేమ్ జనరేషన్ రిలేషన్, సిస్టర్ అనేది సేమ్ జనరేషన్ రిలేషన్ కదా, అది అయ్యేది. కానీ అది కూడా కాదు. ఇక్కడ మనకి రెండే పాసిబిలిటీ ఉన్నాయి, ఒకటి నీస్, ఇంకొకటి డాటర్. ఇందులో రెండిట్లో ఏదనేది మనం చేయడానికి మొత్తం ఈ పాసిబిలిటీస్ తీసుకుంటే ఇవి. ఓకే, డాటర్ అవ్వడానికి ఛాన్స్ ఏంటంటే ఇది, ఓన్లీ వన్ డాటర్ అంటున్నారు కాబట్టి, ఒకవేళ క్యూ ఎన్ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అయ్యారు అనుకో, సో అప్పుడు డాటర్ అవుతుంది. లేదా ఇలా కాకుండా, సో ఓకి ఆల్రెడీ, ఇప్పుడు మనం ఎక్కువ పాసిబిలిటీ అయితే ఇదే ఆలోచించవచ్చు, ఓకి ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, అంతే కదా. సో మ్యారేజ్ అయిన వాళ్ళకే పిల్లలు ఉండాలి కాబట్టి, ఆ లెక్క ప్రకారం ఓకి ఉన్నారు, ఎన్కి ఉన్నారు అంటే,
సో వీళ్ళిద్దరికి మాత్రమే మ్యారేజ్ అయినట్టు, వీళ్ళిద్దరే మ్యారేజ్ చేసుకున్నట్టు. సో క్వశ్చన్లో కొంచెం ఇక్కడ ఎన్ హ్యాస్ ఓన్లీ వన్ డాటర్ అనే దగ్గరే మనకి ప్రాబ్లం. ఎన్ హ్యాస్ వన్ డాటర్ అంటే వేరేలాగా ఆలోచించేవాళ్ళం. ఓకే, సో దాన్ని బట్టి మనం ఆన్సర్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, 4 letter clusters have been given, out of which 3 are like some manner and different ఇది కనుక్కోవాలి మనం సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సో చూసుకుంటే సో ఫస్ట్ రెండిట్లలో ఆర్ క్యూఆర్ఎస్టీ కదా. నెక్స్ట్ చూస్తే ఎంఎన్ఓ డిఫరెన్స్ ఉంది, కేఎల్ డిఫరెన్స్ ఉంది, డి. ఓకే, సో ఇందులో డిఫరెంట్గా ఉంది ఇదే కదా ఎంపీఐ, ఇదే మన ఆన్సర్ అవుతుంది. If each digit of number 243978615 is arranged in order of value from left to right. ఓకే, సో వాల్యూ ప్రకారం రాస్తే ఏమవుతుంది 1 2 అంతేనా. సో అన్నునే చూడండి 1 2 3 4 5 6 7 8. ఓకే, సో అలా రాస్తే అన్చేంజ్ అయ్యాయి ఏంటంటుండే ఒరిజినల్ నెంబర్తో. సో ఇది అవ్వట్లేదు, సో ఒక్కటే ఉంది కాబట్టి సో 1. నెక్స్ట్ ఫైండ్ ద నెక్స్ట్ వర్డ్ ఇన్ ద సిరీస్ అంటుండే. ఇందులో ఎల్ఎంఎన్ వదిలేస్తే పి, క్యూ వదిలేస్తే ఆర్ వస్తుంది నెక్స్ట్ మనకి. ఓకే, సో ఆర్తోని 2 ఉన్నాయి. 12 13 వదిలేస్తే 14, 15 వదిలేస్తే 16, 17 వదిలేస్తే 18. సో 3 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ 100th క్వశ్చన్, ఇన్ ద క్వశ్చన్ గివెన్ బిలో సెలెక్ట్ ద రిలేటెడ్ లెటర్స్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ అంటున్నారు. ఓకేనా, సో ఇది కూడా అంతే చూడండి. మనకి ఇవి చూస్తే సిఎక్స్ అంటే మనకి +27 అయితే కదా మనం యాడ్ చేస్తే, 2 యాడ్ చేస్తే ఆ టైప్ ఆఫ్ పేర్ అన్నట్టు ఇది మనకి. సిఎక్స్, సికి ఎక్స్ ఉంటుంది మనకు తెలిసిందే, ఎఫ్కి యూ ఉంది, అట్లనే జీకి ఏముంటుంది టీ ఉంటుంది కదా, గాంధీ తాత. జీకి టీ ఉంటుంది. ఓకే, సో జేకి ఏముంటుంది క్యూ ఉంటుంది, జంగల్ క్వీన్. ఓకే, సో టీకి ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడ ఉంది, సో ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్. ఓకే, సో చాలామంది పీడిఎఫ్స్ అడుగుతున్నారు. సో వీటి యొక్క పీడిఎఫ్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దాంట్లో ఒక క్వశ్చన్ రాకపోయింది అండ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నా చెప్పండి, సో నేను సరి చేసుకుంటానే ఏమైనా మిస్టేక్స్ ఉంటే. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.